నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి ఎస్పీలకి సమావేశం ఏర్పాటు చేశారు. చేసి సుదీర్ఘంగా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఆయన సమీక్ష నిర్వహించినట్టుగా పత్రికల్లో ఈరోజు వార్తలు చూశాం. అయితే విషయం ఏమిటి అంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాడు. దీని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత వస్తుంది అని చెప్పని అనుకున్నాం. ప్రధానంగా ప్రతి ఒక్కరు దేని గురించి ఆలోచన చేశారంటే, రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి దిశగా జిల్లా కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక కానీ, ఏ విధంగా ఈ కార్యక్రమం ఉండాలి, ఈ విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు స్పష్టత ఇస్తాడని చెప్పని అందరూ ఊహించారు, భావించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పకనే పరోక్షంగానే హామీలు ఊసెత్తకుండా హామీలేవి కూడా నెరవేర్చలేకపోతున్నామనేటువంటి ఒక పరోక్షమైనటువంటి సంకేతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు ఇచ్చినట్టుగా మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు, హామీలను నెరవేర్చలేం, ఆదాయాన్ని పెంచుతాం, కాబట్టి ఆదాయం పెంచి హామీలన్నింటిని కూడా నెరవేరుస్తామన్నాడు. హామీలు నెరవేర్చడానికి నువ్వు ఆదాయం పెంచుతానన్నటువంటి మార్గాన్వేషణ కోసమైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏదన్నా దిశానిర్దేశం చేసావంటే ఆ దిశగా కూడా అడుగులు వేసినట్టుగా కనిపించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో, ఏదైతే హామీలు ఇచ్చాడో అవి దరిదాపుల్లో అమలు కాలేకపోతున్నాయనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. దాంతోపాటు కలెక్టర్లందరికీ విజన్ డాక్యుమెంట్లు తయారు చేయండి అని చెప్పాడు. సంపద మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు. జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ ఏమి సంపదన మీద దృష్టి పెడతాడు, ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు, విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలంటే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలంటే మీరు ఎంత కేటాయిస్తారనేటువంటిది చెప్పకుండా జిల్లా కలెక్టర్కి 5 కోట్లు ఇస్తానని చెప్పినట్టుగా ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. 5 కోట్ల రూపాయలకి ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఆయన? అక్కడికి వచ్చేటప్పటికి కనీసం మరమ్మతులకు 5 కోట్ల రూపాయలు చాలు. ఈరోజు విజన్ తర్వాత సంగతి. అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మొక్కుబడిగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఏదో ఉపయోగపడినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పాడు, సెప్టెంబర్ 20వ తేదీకి 100 రోజుల పాలన పూర్తవుతుంది. ఆ 100 రోజుల పాలనలో స్పష్టమైనటువంటి మార్పు, చంద్రబాబు మార్కు పరిపాలన కనపడాలి అని చెప్పి 100 రోజుల్లో బళ్ళే ఈ లోపలనే కనపడింది. నిద్రలేస్తే నీ రెడ్ బుక్ ఏదైతే నీ కొడుకు రాసుకున్నాడో అది బ్లడ్ బుక్గా మారిపోయింది. ఎక్కడ పోయినా సరే నిద్రలేస్తే దాడులు, దండయాత్రలు, అవినీతి, అక్రమాలు ఆరితీరిపోయారు శాసనసభ్యులు. కాబట్టి 100 రోజుల పరిపాలనకి ఇంకా దీంట్లో పురోగతి సాధిస్తారు. మీరు ఇంకా కొన్ని హత్యలు చేస్తారు, ఇంకా కొన్ని అనైతిక కార్యక్రమాల్లో ఆరితేరిపోయేటువంటి పరిస్థితి ఉంటుందో తప్ప ఈరోజు సంపద మీద దృష్టి పెట్టమన్నారు. సంపద మీద ఎవరు దృష్టి పెట్టాలి? ఎమ్మెల్యేలు సంపద మీద దృష్టి పెట్టాలనా, కలెక్టర్లు సంపద మీద దృష్టి పెట్టాలనా, లేదా ఎమ్మెల్యేలని సంపద మీద దృష్టి పెడితే మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అని చెప్పడమా? తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు సంబంధించి ఇసుక విషయంలో చాలా గట్టిగా ఉండాలని చెప్పి కలెక్టర్లకు ఎస్పీలకి చెప్పాడు. ఉచిత ఇసుక అన్నాడు. గతంలో కన్నా ప్రభుత్వానికి ఆదాయం ఇస్తూ వినియోగదారుడికి లబ్ధి చేకూరిందనేటువంటి భావన ఈరోజు ప్రజల్లో ఉంది. ఉచిత ఇసుక ఏ విధంగా తయారైందంటే, చంద్రబాబు గారు నిద్ర లేస్తే ఉచిత ఇసుక అని చెప్పి ఒక దంపుడు ఉపన్యాసాలతో మైసూరు బోండా కథ గుర్తుకొస్తుంది. మైసూరు బోండాలో ఏ విధంగా అయితే మైసూరు ఉండదో, ఉచిత ఇసుక విషయంలో కూడా ఉచితం అనేటువంటిది కనిపించకుండా మాయమైపోయింది. ఇసుక మాత్రం కనపడుతుంది. ఆ ఇసుక మీద స్థానికంగా ఉండేటువంటి నాయకులు, తెలుగు తమ్ముళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి హామీలు అనేటువంటివి ఆదాయం పెరిగితే చూద్దాం, లేకపోతే వాటిని పక్కన పెడదాం అన్నట్టుగా ఈరోజు వ్యవహార శైలి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడిని మేము అడిగేది, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సింది, ప్రతిదానికి గత ప్రభుత్వంలో ఈ విధంగా జరిగిపోయింది, లక్షల కోట్ల అప్పు తెచ్చేశారు, ఆ అప్పు తీర్చుకోలేకపోతున్నాం, నాకు భయం వేస్తుంది అని పదే మాట్లాడుతున్నాడు. నీ నోటితే నువ్వే హామీలు ఇచ్చేటువంటి రోజు ఏమి మాట్లాడావు సభల్లో? 14 లక్షల కోట్ల అప్పు ఉంది ప్రభుత్వం,
ఈ 14 లక్షల కోట్ల అప్పు ఉన్నా సరే నేను ఈ కార్యక్రమాలన్నీ సూపర్ 6 కానీ మిగతా కార్యక్రమాలన్నీ కానీ తూచా తప్పకుండా అమలు చేస్తాను, నెరవేర్స్తాను అనేటువంటి మాట నీ నోటి గుండా వచ్చిందా లేదా? ఆ రోజు 14 లక్షల కోట్ల అప్పు ఉంది, ఈరోజు దానికన్నా ఎక్కువ ఉంది అంటే నేను 14 లక్షల కోట్లను అప్పు చెప్పాను, ఈరోజు ఆ 14 లక్షల కోట్లు కాదు 18 లక్షల కోట్ల అప్పు ఉంది కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నానని చెప్తే అర్థం ఉంది. నువ్వు చెప్పినటువంటి 14 లక్షల కోట్లు ఏదైతే ఉందో నువ్వు ప్రకటించింది ప్రజల్లో, తీరా చూస్తే అది గవర్నర్ ప్రసంగం దగ్గరికి వచ్చేటప్పటికి 10 లక్షల కోట్లకు తగ్గింది. అంటే 14 లక్షల కోట్లకు నువ్వు లెక్క చెప్పలేక దొంగ లెక్కలు ఎన్ని రకాలుగా చెప్పినా సరే 14 లక్షల కోట్లు తేలకపోయేటప్పటికి దాన్ని 10 లక్షలు కుదించావు, 10 లక్షల కోట్లకు కుదించావు. తీరా చూస్తే లెక్కలు 7,48,000 కోట్ల మాత్రమే అప్పు ఉందనేటువంటిది గణాంకాలతో సహా ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వివరించడం జరిగింది. కాబట్టి వాస్తవం 7,48,000 కోట్లు అయితే నువ్వు గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అని చెప్పి ప్రజలకు సంబంధించి 14 లక్షల కోట్లు అప్పు ఉన్నాయని చెప్పి అయినా సరే నేను హామీలన్నీ తీరుస్తానని చెప్పి ఈరోజు ఏ నోటితో 7,48,000 కోట్ల అప్పు ఉంటే నువ్వు నేను హామీలు నెరవేర్చలేకపోతున్నానని మాట్లాడుతున్నావంటే ఇది ప్రజలను మోసగించడమా కాదా అనేటువంటి దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాడు, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాడు, ఇది రాజకీయ పాలన అన్నాడు. రాజకీయ పరిపాలన మీరు ఎమ్మెల్యేలు చెప్పినట్టే వినాలా అన్నాడు. ఎమ్మెల్యేలు ఏమి చెప్తే వినాలి కలెక్టర్లు? ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, నిద్రలేస్తే సంచి ఒకటి ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ సంచి నిండిన తర్వాత కలెక్టర్ ఉద్యోగం ఇంకో ఖాళీ సంచి ఇమనే, అంతే కదా? ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాలి అంటే ఆయన సంచి నిండిపోయింది, కలెక్టర్ ఉద్యోగం ఏంది, సార్ ఈ సంచి తీసుకోండి ఇంకో ఖాళీ సంచి ఇస్తే ఆ సంచి పక్కన పెట్టుకుని మళ్ళీ ఈ సంచి ఎత్తుకొని తిరుగుతూ ఉండడం ఆయన, అదే కదా? లేదా ఉచితంగా ఇసుక దోపిడీ చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండండి, నువ్వేం చెప్పావు? ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాల్సిందే అని అన్నావు. అంటే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా, ఏమి చేసినా సరే ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట వేదం అని చెప్పి జిల్లా స్థాయి కలెక్టర్ని ఎస్పీని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ప్రజలకు సంబంధించినటువంటి సహజ వనరులు దోపిడీ చేస్తుంటే ఇసుక దగ్గర నుంచి అన్నిటికీ దానికి నువ్వు వంతపాడినట్టుందా? లేదనుకుంటే ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు ద్వంద్వ పరిణామాలు 2 నాలుకలు ధోరణి, ఒక పక్కేమో ఇసుక విషయంలో స్ట్రిక్ట్గా ఉండండి అంటాడు, మరొక ప్రక్కేమో ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా వినమంటాడు. ఇసుక దోసుకుంటున్నది ఎమ్మెల్యేలే. ఈ మధ్యనే ట్రాక్టర్లు కూడా పాపం ప్రజలు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టించారు. కాబట్టి నీ ద్వంద్వ పరిణామాలు రెండు కూడా ఏది మాట్లాడినా కూడా ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నేను చెప్పేది ఏంది, మీరేమన్నా ఒకటే మాట, మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు మైలేజ్ రావాలి అంటే వాళ్ళు చెప్పిన పని జరగాల, వాళ్ళు చెప్పింది చేయాలా. అది అన్యాయమైనా అక్రమైనా ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇదిగో ఇది అన్యాయమైనా సరే చేయండి అంటే మా ఎమ్మెల్యేలు మీకు చెప్తారు, మీరు చేయండి. దాంట్లో న్యాయాన్యాయాలు విచారించాల్సినటువంటి అవసరంలే. అంతిమంగా మా ఎమ్మెల్యేలకు మంచి పేరు రావాలా, చెడ్డ పేరు వచ్చినా, చెడ్డ పనులు చేసినా మంచి పేరు రావాలా, మైలేజ్ రావాలా, దాని ద్వారా మళ్ళీ మా వాళ్ళు గెలవాలా, మళ్ళీ నేను అధికారంలోకి రావాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప ప్రజలకు స్వచ్ఛమైనటువంటి పాలన అందించాలనేటువంటి దాని మీద మాట్లాడకుండా ప్రజాప్రతినిధులకు మీరు వంతపాడండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడడం అనేటువంటిదే ఇది చెప్పుకోవడానికి మీడియా సమావేశాల్లో మాట్లాడడానికి కూడా సిగ్గుగా అనిపించేటువంటి పరిస్థితి.